తెలంగాణలో కాంగ్రెస్ మహిళా నాయకురాలు ప్రముఖ సీనియర్ సినీ నటి విజయశాంతి తెలంగాణలో రాజకీయంగా మళ్లీ బిజీ కావాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఆమె ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కలవటానికి ప్రయత్నిస్తున్నట్లు టాక్. అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత ఏడాది నవంబర్లో బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు రాములమ్మ. ఆ వెంటనే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ కన్వీనర్గా ఆమెను నియమించింది. ఈ సందర్భంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో విజయశాంతి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావస్తున్నా ఇప్పటివరకు సైలెంట్ గానే ఉన్నారు. పొలిటికల్ గా ఎక్కడా యాక్టివ్ గా కనిపించడం లేదు. లోక్సభ ఎన్నికల సమయంలో కూడా విజయశాంతి ఎక్కడా కనిపించలేదు. అయితే రాములమ్మ రాజకీయాల్లోకి యాక్టివ్ గా లేకపోవడానికి చాలా కారణాలున్నాయంటున్నారు ఆమె వర్గీయులు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని గుర్తించట్లేదని, పార్టీలో ఆమెకు తగిన గౌరవం ఇవ్వలేదన్న చర్చ జరుగుతోంది. ఇదే కారణంగా ఆమె సైలెంట్ అయిపోయారని చెబుతున్నారు. సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పలు అంశాలపై తనదైన స్టైల్లో స్పందిస్తూ వస్తున్నారు రాములమ్మ. కానీ పార్టీ కార్యక్రమంలో మాత్రం కనిపించడం లేదు. అయితే తాజాగా విజయశాంతి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరడం ఆసక్తికరంగా మారింది. 2 రోజుల క్రితం విజయశాంతి రాహుల్ గాంధీని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుండగా ఇన్నాళ్లు సైలెంట్ గా ఉండి ఇప్పుడు సడన్ గా విజయశాంతి రాహుల్ గాంధీని ఎందుకు కలవాలనుకుంటున్నారన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో రాములమ్మ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారా అన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. లేదంటే ఏదైనా నామినేటెడ్ పదవిని ఆశిస్తున్నారా అని చర్చించుకుంటున్నారు నేతలు. అలా అయితే సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కాదని ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలను ఎందుకు కలవాలనుకుంటున్నారన్నది హస్తం వర్గాల్లో ఉత్కంఠ నెలకొందట. ఈ నేపథ్యంలోనే పీసీసీ నాయకత్వం విజయశాంతికి నామినేటెడ్ పోస్ట్ లేదా టీ కాంగ్రెస్ మహిళా చీఫ్ పదవి ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.